సముద్రం కంటే కూడా పెద్ద కార్యం అది. సముద్రం కొంచెమే కదండి, అక్కడ 25 కిలోమీటర్లే అవతల నుండి యువతలకి. చిన్నపాయ అది 25 కిలోమీటర్లే. అడ్డమేమో 2 కిలోమీటర్ల మేర విభజించబడి అడ్డంగా నిలవబెడితే 5,000 మంది ప్రయాణం చేయొచ్చంట ఒకే దఫా. 25 లక్షల మంది కదా, 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు ఎర్ర సముద్రంలో. ఆరిన నేల కదా, సముద్రం ఇలాగా నడలేదంట, అది పాయనైనప్పుడు అలాగా సముద్రం పైకి వచ్చిందంట. లోయలో నుండి ఇలా ఎక్కలా వాళ్ళు, చెప్పండి, హైవే లాగా వెళ్ళిపోయారు అంతే. వాళ్ళ గురువు గారి ద్వారా ప్రభు చేసిన కార్యం కంటే గ్రేటెస్ట్ మిరాకిల్ ఒక మాట పలికి ఏం చేశారండి, భూమిని ఆపేసారు. షడన్ బ్రేకేస్. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. పలుకగా ఏమాయనో, మీరు అలా డల్లగుంటే నేను ప్రార్థన చేసి మీ అయ్యగారికి టైం ఇచ్చేసి వెళ్ళిపోతాను. పలుకగా ఏమాయనో చెప్పాలి. పలుకగా ఏమాయనో చదవండి, టకటక కొన్ని రిఫరెన్స్లు చదవండి. ఆదికాండ గ్రంథం 22:5. ఆదికాండ గ్రంథం 22:5. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండి. ప్రభు ఇస్సాకును తెచ్చి బలి అర్పించమన్నప్పుడు ఉదయాన్నే లేచి కట్టెలు చీల్చి గాడిద తీసుకుని పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు. ఇక దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళేటప్పుడు కొండ దిగువన పనివారితో చెప్తున్నాడు అబ్రహాం గారు, అబ్బాయ్ మీరు ఇక్కడే ఉండండి గాడిదతో, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని చెప్పి వెళ్ళేది. ఎందుకమ్మా? కొడుకును బంధించి వధించి కాల్చి బూడిద చేసి రావడానికి వెళ్ళేది. కొడుకును దహన బలి ఇచ్చేస్తే వెనక్కి ఇద్దరు వస్తారు, ఒకళ్ళు వస్తారు. ఏమా ఈ తల్లి ఏంటో అటు ఇటు చూస్తుందని. కొడుకును బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు కదా, బలి ఇచ్చేస్తే ఇద్దరు వెళ్ళి ఒక్కడు రావాలా ఇద్దరా? మరి అక్కడ ఏమన్నాడు? వచ్చేదము. ఫ్లోరల్ పలికాడా సింగులరా? వాస్తవంగా ఏం పలకాలి? సత్యంలో ఏం పలికాడు? ఫ్లోరల్. మరి ఇద్దరు వచ్చారా ఒక్కళ్ళే వచ్చారా? ఒక్కళ్ళు వచ్చారంటే మీ తల్లి. ఇద్దరు వచ్చాడు, ఒక్కళ్ళే వచ్చారా? పలుకగా, కొంచెం మాట్లాడమ్మా. పలుకగా ఇంకా బిగ్గరగా పలుకగా. సమూయేలు మొదటి గ్రంథం 17వ